హాయ్ అండి. ఎప్పుడూ చేసుకునే పొంగల్ కాకుండా కాస్త ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ముందుగా మనము పెసరపప్పు, బియ్యము కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకొని ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులోనే జీలకర్ర, మిరియాలు, కరివేపాకు మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ వేయించుకున్నటువంటి వీటన్నిటిని ఒక పౌడర్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత మనము పొడి చేసి పెట్టుకున్నాం కదండి కరివేపాకు పొడిని అందులో ఆయిల్లో వేసి కాసేపు అలా వేయించుకొని మనం ఉడికించుకున్నటువంటి అన్నాన్ని కూడా అందులో వేసుకొని కావాల్సినంత వాటర్ వేసుకొని మనకు కావాల్సినంత కంటెస్టెంట్ వచ్చే వరకు పూర్తిగా అలా ఉడికించుకొని తీసుకుంటే ఎంతో కమ్మగా ఉండే కరివేపాకు పొంగల్ రెడీ అయిందండి. చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే ఎన్నో వెరైటీ వంటలు వస్తూనే ఉంటాయి.